తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కొత్తపల్లి శ్యాముల్ జవహర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తిరువూరు నియోజకవర్గ టీడీపీ నేతలు ఈ సందర్భంగా గానగపాదులోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో జవహర్ మాట్లాడుతూ మద్యపాన నిషేధం చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ఏ ముఖం పెట్టుకుని బస్సు యాత్ర చేయడానికి సిద్ధమయ్యావు? దళితులకు సంబంధించిన 27 రకాల పథకాలను రద్దు చేసింది జగన్ నువ్వు కాదా అని ప్రశ్నించారు. మద్యం పేరిట మంగళ సూత్రాలతో వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నామన్నారు. నాసిరకమైన మద్యాన్ని ప్రజలకు పోస్తూ ఖజానా నింపుకుంటున్నటువంటి పరిస్థితి జగన్ది అన్నారు. ఎక్కడ కూడా డిజిటల్ కరెన్సీ అనేది లేకుండా జగన్మోహన్ రెడ్డి కేవలం క్యాష్ అండ్ క్యారీగా సూట్ కేసులను నేరుగా ఆయన ఇంటికి తాడేపల్లి ప్యాలెస్ కి పంపుతున్నాడని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్న సిపిఎస్ రద్దు ఏమైంది? జాబ్ క్యాలెండర్ ఏమైంది? మద్యపాన నిషేధం ఏమైంది? నవరత్నాల్లో ఎన్ని రత్నాలు రాలిపోయినావో నువ్వు సమాధానం చెప్పాలని సీఎం జగన్ ని డిమాండ్ చేశారు. 2019లో అధికారంలో రావడానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ప్రత్యేకంగా మద్యపాన నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధాన్ని తూట్లుపరిచి ఈరోజు మద్యపాన నిషేధం చేస్తే తప్ప నేను ఎన్నికలకు వచ్చి ప్రజలను ఓట్లు అడగనని చెప్పినటువంటి వ్యక్తి హామీలన్నీ గాలికి వదిలేసి కేవలం ఓట్ల కోసం ఈరోజు బస్సు యాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దళితులకు సంబంధించి 27 పథకాలు రద్దు చేయడమే కాకుండా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ అన్నీ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. దాంతోపాటుగా ఈరోజు మంగళసూత్రాలతో వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మంగళసూత్రాలు తాకట్టు పెట్టి మద్యపానాన్ని అమలు చేస్తూ నాసిరకమైనటువంటి మద్యాన్ని ప్రజలకు పోస్తూ ఖజానా నింపుకుంటున్నటువంటి పరిస్థితి. దాంతోపాటుగా ఎక్కడా కూడా డిజిటల్ కరెన్సీ అనేది లేకుండా జగన్మోహన్ రెడ్డి కేవలం క్యాష్ అండ్ క్యారీ సూట్ కేసు నేరుగా ఆయన ఇంటికి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చే విధంగా ఈరోజు చేసినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఒకటి అడుగుతా ఉన్నాం. సిపిఎస్ రద్దు ఏమైంది? జాబ్ క్యాలెండర్ ఏమైంది? మద్యపాన నిషేధం ఏమైంది? అదేవిధంగా ఈరోజు నవరత్నాల్లో ఎన్ని రాలిపోయిన రత్నాలు ఎన్ని ఉన్నాయి? వాటన్నిటి గురించి మాట్లాడి హామీలు అమలు చేయకుండా వచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.